హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కాంచనా అండి. అయితే ఈరోజు పితృపక్ష లాస్ట్ రోజు, అలాగే మహాలయ అమావాస్య కదండి. అందుకోసమే పెద్దవాళ్ళకైతే పూజ చేద్దాం అనేసి అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ మా అత్త మామలకు పూజ చేసిన తర్వాత అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళామండి. ఇంకా అక్కడ మా నాన్నకి మా పెద్దనాన్నకి వాళ్ళకైతే పూజ చేద్దాం అనేసి ఇంకా నేను మా చెల్లి మా అమ్మ అయితే వెళ్తూ ఉన్నామండి పూజ చేసుకొని రావడానికి. ఇంక ఇటు సైడ్ ఎక్కడికి అంటే శ్మశానానికి అయితే వెళ్తూ ఉన్నామండి. ఇంకా ఇంట్లో ఏవేవి చేస్తామో అవంతా తీసుకువెళ్ళి ఎడలాగా వేసి అక్కడైతే పూజ చేస్తారండి మా అమ్మ వాళ్ళు. ఇంకా అందుకోసమే ఇక్కడ వెళ్తూ ఉన్నాము. ఇంక ఇదేనండి మా అమ్మ వాళ్ళ ఊర్లో శ్మశానం అనేది. ఇంక ఇక్కడ మా పెద్దవాళ్ళంతా ఇక్కడ వేశారండి. ఇంకా ఇక్కడైతే పూజ చేసిన తర్వాత ఎడ వేసుకొని పూజ అయితే చేసుకుంటామండి. ఇంకా మా నాన్న చనిపోయి 11 years అవుతూ ఉందండి. మాకు ఆ పెయిన్ అనేది ఇప్పటికీ అలాగే ఉందన్నమాట. ఇంకా ఆ పెయిన్ అలాగే ఉంటే పూజ చేయకుండా ఎలా ఉంటామండి. అందుకోసమే ఇక్కడ ఇదేనండి మా నాన్నగారి సమాధి. ఇంక ఇక్కడైతే ఎడబెట్టేసి మేమైతే పూజ చేసుకున్నాము. పూజ చేసుకున్న తర్వాత కాసేపు ఇలా పక్కన వచ్చి వెయిట్ చేసామండి, కాకులు ఏమన్నా వస్తాయా అనేసి. ఇంక ఇక్కడైతే మా అక్క పిల్లలండి వీళ్ళు. ఇంకా వెయిట్ చేస్తే కాకులు ఏమీ రాలేదు. ఇంకా అక్కడ నుండి ఇంటికైతే వచ్చేసి భోజనం చేసుకొని ఇంకా మా అమ్మ అయితే వాళ్ళ అమ్మకి నాన్నకి పూజ చేయాలంటే అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చామండి. ఇంక ఇక్కడైతే అమ్మ వాళ్ళ నాన్నకైతే పూజ చేసుకుంటూ ఉన్నాము. అమ్మమ్మకైతే పూజ అయితే పూర్తయిందండి. వీడియో అయితే తీయలేదు, మీకైతే చూపిస్తానండి. ఇంక ఇక్కడ పెద్ద ఫ్యామిలీ అయితే ఉందండి. ఇంకా అమ్మమ్మకి 3 కొడుకులు 3 కూతుర్లు అన్నమాట. ఇంకా వాళ్ళ పిల్లలు అయితే చాలామంది ఉన్నారు. ఇంకా మా ఆంటీ అయితే ఈసారి అయితే రాలేకపోయింది. ఇంకా ఏదో అర్జెంట్ పని ఉంది అనేసి నెక్స్ట్ వస్తాననేసి అందండి. అందుకోసమే మేమంతా ఇక్కడికి వచ్చి పూజ అయితే చేసుకుంటూ ఉన్నాము. ఇంకా నేనైతే మా అమ్మమ్మకు పెద్ద మనమరాలండి. అందుకోసమే నేను కూడా ఇక్కడ పూజ చేయడానికి అయితే వచ్చానండి. నేనంటే తనకు చాలా ఇష్టం. అందుకోసమే ఇంకా ఇక్కడ పూజ అయితే చేసుకున్నామండి. ఇక్కడ ఉన్నదైతే మా చిన్న మామ అన్నమాట. ఇంకా మా అమ్మమ్మకు 3 కొడుకులు అని చెప్పాను కదా, లాస్ట్ మామ అండి. ఇంక ఇలా పితృపక్షాల్లో పెద్దవాళ్ళకి పూజలు చేస్తే పితృదోషాలు ఏదైనా ఉంటే తొలగిపోయి మనం అనుకున్న పనులు అయితే నెరవేరుతాయి అనేసి అయితే చెప్తారండి. ఇంకా ఎవరన్నా ఇలా పితృపక్షాల్లో పూజలు చేసుకోలేదు ఇప్పటి వరకు అంటే ఇక ముందు స్టార్ట్ చేసుకోండి. ఇంకా మన అనుకున్న పనులు కానీ మనకి ఏదైనా దోషాలు ఉంటే కానీ తొలగిపోయి మన అనుకున్న పనులు అయితే నెరవేరుతాయండి. ఇంకా అక్కడ నుండి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడే అండి మా అమ్మమ్మని అయితే ఇక్కడ వేశారు. ఇంక ఇక్కడ నేనున్నాను చూడండి, అదేనండి మా అమ్మమ్మని వేసిన చోటు. ఇంకా పక్కనైతే మనమరాలు, ఇక్కడ ఉన్నదైతే వాళ్ళ బావ కొడుకండి. నాకైతే అమ్మమ్మ అంటే చాలా ఇష్టం అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక రకమైన ఫీలింగ్ అయితే కలిగింది. ఇంకా అక్కడ నుండి అయితే మేమంతా వస్తూ ఉన్నామండి. ఇంకా మా అక్క వాళ్ళతో పాటు నేను కూడా ఇలా నడుచుకుంటూ వస్తూ ఉంటే చాలా ఎండ అయితే ఉన్నింది. ఇంకా కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ఇంకైతే వచ్చి ఒక చోట అయితే కూర్చున్నామండి. ఇంకా మా మామ అయితే చాలా ఐటమ్స్ అయితే తెచ్చేశారు. ఇంకా ఐటమ్స్ అన్నీ అక్కడ పెడితే వేస్ట్ అయిపోతాయి. ఇంకా పిల్లలకి కాస్త ఇద్దామనేసి అయితే మా మమ్మీ అయితే ఇంకాస్త మిగిలిచ్చింది. ఇవన్నీ పిల్లలకి ఇచ్చేస్తే పిల్లలన్నా తింటారు కదా అనేసి అయితే ఇక్కడ పిల్లలకైతే ఇచ్చేసి ఇంటికైతే వచ్చేసామండి. ఇంక ఇక్కడ ఉన్నదైతే మా అమ్మమ్మ ఇంకా మా తాత అండి. వీళ్ళకైతే బట్టలు పెట్టుకొని ఇలా పూజ అయితే చేసుకున్నాము. ఇంకా మా అక్క అయితే ఇలా పులిహోర, అప్పలం, అలాగే వడ, పాయసం, వైట్ రైస్, సాంబార్ అయితే చేసింది. ఇంకా అందరికీ పెట్టేసి ఇంకా మేము కూడా తిన్నామండి. ఇంకా వాళ్ళ పేరిట ఇంకా 10 మందికి భోజనం పెడితే ఇంకా మంచిది జరుగుతుంది అనేసి అయితే ఇంకా వేరే వాళ్ళని కూడా పిలిచామండి. ఇంకా వాళ్ళు కూడా వస్తే వాళ్ళకు కూడా పెడతామన్నమాట. ఇంకా అలా తినేసి బయటకు వచ్చిన తర్వాత మా మామకైతే ఇలా బట్టతల అయితే ఉండింది. ఇంకా 1/2 ఎకరా బోడైతే అయిపోయింది అంటే మా అక్క పడి నవ్వుతూ ఉండింది. ఇంకా మా మామ కూడా అలాగే నవ్వుతూ ఉన్నాడండి. ఇంకా సరదాగా కాసేపు మాటలు చెప్పుకున్న తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చామండి. కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత బయటకు వస్తే ఇలా ఫ్లవర్స్ అయితే చాలా బాగుంది, షో ఫ్లవర్స్. ఇంకా మా అమ్మ చూస్తూ ఉంటే వీడియో అయితే తీసుకున్నానండి. ఇంక ఇటు సైడ్ ఉన్న చెట్టు అయితే
మా అన్న పెళ్లి రోజు నాడు నేను నాటిన చెట్టు అండి. ఎంత పెద్దగా అయిందో చూడండి. ఇంక ఇదైతే మా పెద్ద మామ వాళ్ళ ఇల్లు అండి. ఇంకా అక్కడికి వచ్చి కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకొని ఇంకా అక్కడి నుండి అయితే మా వదిన వాళ్ళ ఇంటికైతే వెళ్ళామండి. ఇంకా మా వదిన కొడుకు అయితే ఎలా ఉన్నాడో చూడండి, లడ్డు ఉన్నట్టున్నాడు. నాతో తనైతే చాలా బాగా ఆడుకుంటూ ఉన్నానండి. నాకైతే చాలా ఇష్టమైంది. చూడండి ఎత్తుకోమని ఎలా కేకలు వేస్తున్నాడో. ఇంకా తన్ని వదిలిపెట్టి రావడానికైతే నాకైతే మనసు అయితే ఒప్పట్లేదు. ఇంకా ముడ్డైతే ఎత్తి ఎత్తి ఇస్తున్నాడండి ఎత్తుకోమని చెప్పేసి. ఇంకా మా పిల్లల్ని కూడా పట్టించుకోలేదండి నేను. ఇంకా ఎటు వెళ్ళారు ఏంటి అనేసి తనతోనే ఆడుకొని ఉండిపోయాను అనమాట. ఇంకా చూడండి ఎలా అల్లరి చేస్తున్నారో. నాకు ఇలా పిల్లలంటే చాలా ఇష్టం అన్నమాట. వాళ్ళతో ఆడుకొని ఉండిపోతాను ఎంతసేపు అయినా. ఇంకా మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నాన్న ఓమే